హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ సాయి కిరణ్ నల్లవెల్లి. సో మేము అంటే ఇప్పుడు ఎంత టైం ఎంత 6 కదా, ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 అవుతుంది ఇప్పుడు. సో అట్లా ఇంతసేపు తిని కొంచెం రెస్ట్ తీసుకొని మేము ఇండియన్ మార్ట్ అని ఉంటుంది ఇక్కడ, అంటే ఇండియన్ గ్రోసరీ మోస్ట్లీ అక్కడ దొరుకుతాయి. సో ఆ గ్రోసరీకి వెళ్ళి కొంచెం మాకు కావాల్సిన పప్పులు ఉప్పులు అది ఎప్పుడో అయిపోయిన షార్ట్లో కూడా పెట్టిన. అయితే లైక్ మావాడు ఏంటంటాడు, ఈవినింగ్ 8 వరకు కూడా ఇక్కడ చీకటి కాదని చెప్పంటున్నాడు. సో అంటే పప్పు ఉప్పు చింతపండు ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయేమో సరే వెళ్ళి అక్కడ చింతపండు కొన్ని బేసిక్ ఇండియన్ ఐటమ్స్ అక్కడికి వెళ్ళి ఏమైనా తీసుకురావచ్చు. అట్నే ఇంకోటి ఇంట్లో పాలైపోయినాయి, అవి కూడా లైక్ కోల్డ్ ఫ్లో తీసుకురావాలి. మెయిన్ థింగ్ అదే. మావాడు ఖాళీ బండిని పట్టుకొని నూక్కపోతా ఉండు. అభిరామ్ ఇక్కడ తిరిగి అభిరామ్ ఒకసారి అట్లా. వాడు గత 3-4 అంటే ఒక 3-4 రోజుల నుండి ఎప్పుడు షాపింగ్ అయినా తీసుకోవదాం అంటుండే. యాక్చువల్ అది మాది కాదు, వేరే బ్రో వాళ్ళది. సో ఇన్ని రోజులకు వాడి కళ్ళు నెరవేరింది. అట్లా ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది, 6టికి కూడా. అట్లా మా వాళ్ళు కొంచెం ఎట్లా అంటే బయటికి వెళ్ళారు అనుకో పక్క చెవులు ఇయర్ ఫోన్స్ చేతిలో ఫోన్ పక్కా ఉంటుంది. జనాలతో మాట్లాడరు బయటకు వచ్చినప్పుడే. ఇంకా ఎవరి ఫోన్లలో వాళ్ళు మునిగిపోతూనే ఉంటారు అన్నమాట. ఏంద్రా ఎక్సెప్ట్ మీ అంటుండు వీడు. కాకపోతే వీడు ఎట్లా అంటే మనం మాట్లాడుతుంటే వాడు చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మనందరం స్ట్రైట్గా పోయినాం అనుకో, వాడు రైట్ తీసుకొని ఎక్కడో పోతాడు. పోయి ఏ గడ్డినో లేకపోతే ఏ తుప్పల మధ్యలో పోయి కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు, నవ్వుకుంటూ ఉంటాడు ఒక్కడే. అట్లా ఇంకేముంది మరి. అరే అభిరామ్, నీ 1 వీక్ ఎక్స్పీరియన్స్ చెప్పరా, ఎట్లుందో? పీస్ ఉందా? అంత పీస్ ఉందా? జస్ట్ పీస్ ఉందా దానికి? ఓకే, వెళ్తూ మాట్లాడుకుందాం. 1 సెకండ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇమీడియట్గా. అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అలాగే లైక్ చేసుకోండి, నేను కమెంట్ కూడా చేయండి. మీరు ఇచ్చే లైక్ ఇంకా కమెంట్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఓకే, మనం ఇండియాలో నార్మల్ పీజియన్స్ చూస్తాం కదా, ఇక్కడ డిఫరెంట్ పీజియన్స్ ఉంటాయి. పోయిన సో ఇక్కడ డిఫరెంట్ పీజియన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ పక్షులు కూడా చాలా ఎక్కువ, అంటే ఇక్కడ నేచర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఏమంటారు, పచ్చదనం ప్రకృతి అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో ఏ చెట్టు మీద చూసినా నాకు ఏదో ఒక డిఫరెంట్ బర్డ్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. మా వెనకాల సూర్యుడు మేము కనిపిస్తాను, ఇప్పుడు కనిపిస్తున్నాం. సో జనరల్గా మనం రోడ్ క్రాస్ చేయాలనుకున్నప్పుడు మనం అంటే ఇది ఇండియాలో కూడా ఉందంట. నేను ఎక్కువ తిరగలే ఇండియాలో, సో నాకు తెలియదు. కానీ లైక్ ఇండియాలో కూడా ఉందంట. మా దోస్తు మనీషాడు. సో అయితే ఇక్కడ మనకి ఏమంటాం, దాటాలంటే ఆల్రెడీ మన వెహికల్స్ పోతూ ఉంటాయి కాబట్టి జస్ట్ ఇక్కడ ఇది ఉంది కదా, లైక్ ఈ బటన్ మనం ఒకసారి ఇట్లా ప్రెస్ చేస్తే చాలు, అది మనకి ఆపోజిట్ లైన్లో మనకి అక్కడ గ్రీన్ కలర్ చూపించినప్పుడు మనం నడుచుకోవాలి, లేకపోతే పోతుంది. ఇప్పుడు సౌండ్ వచ్చింది కదా, టుక్ టుక్ అని, అది అదే సౌండ్ యాక్చువల్గా. దాడుతూ ఉన్నాము. అది ఎప్పుడైతే ఆ సౌండ్ వస్తే అప్పుడు మాత్రమే పోవాలి, లేకపోతే అప్పటి వరకు పోవద్దు. కానీ ఇక్కడ ఏమంటారు, ట్రాఫిక్ రూల్స్ మాత్రం బగ్గపాడిస్తారు. ఎప్పుడు రెడ్ లైట్ పడ్డా కానీ ఇమ్మీడియట్ ఆగిపోతూనే ఉంటారు జనాలు అందరూ. ఇండ్లకెందుకురా? ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, నువ్వు ఏడికి వాళ్ళన్నా, మనము నార్మల్గా ఇండియాలో అయితే ఏం చేస్తాము, పక్కకి వెళ్ళిన షాప్కి వెళ్ళాలన్నా మోస్ట్లీ అందరు బైకే తీస్తారు. కానీ ఇట్ కమ్ టు అబ్రాడ్కి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఎక్కడికి వాళ్ళన్నా ఇనిషియల్ డేస్లో అయితే ఫస్ట్ కాళ్ళకి చెప్పులు వేస్తూనే ఉండాలి, లెఫ్ట్ అంటూనే ఉండాలి. ఎందుకంటే వేరే ఆప్షన్ ఉండదు. ఇప్పుడు నువ్వు 1.5 కిలోమీటర్ పోవాలన్నా కానీ దగ్గర నువ్వు నడుచుకుంటూనే పోవాల్సిందే. ఎందుకంటే లైక్ ట్రాన్స్పోర్టేషన్కి ఇప్పుడు నువ్వు మాకు కార్డు ఉంటుంది, మైకీ కార్డు అని ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డులో నువ్వు రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకొని నువ్వు అంటే ఒక్కరోజు ఏడికి వచ్చినా సరే, పాయింట్ ఏ నుండి పాయింట్ బికి పోయినా కానీ అంటే లైక్ $11 కట్ అవుతాయి. లేదు నువ్వు ఊరు మొత్తం ఆ రోజు తిన్నా $11 కట్ అవుతాయి. సో ఆ కార్డు నువ్వు ఒక్కరోజు ఒకసారి నువ్వు ట్యాప్ చేసినావంటే $11 కట్ అవుతాయి. సో ఈ నుండి 1.52 కిలోమీటర్స్ పోవడానికి ఎందుకు అది కట్ చేయడం అని చెప్పేసి అప్పుడు కూడా అందరూ నడుచుకుంటూ పోతారు. $11 అంటే మాటలు, దగ్గర $550. సో మూసుకొని ఆ కిలోమీటర్ నడుచుకుంటూ పోతే అయిపోతుంది అని చెప్పి నడుచుకుంటూ పోతారు. అట్లా మాకని నూకే బండి కూడా మాది కాదు కనీసం.
మేము ఆల్రెడీ ఇప్పటికి 1200 మీటర్లు నడుచుకుంటూ వచ్చినాము. అక్కడ ఒక ఇండియన్ స్టోర్ ఉండే, అక్కడ వద్దు ముందర ఇంకోటి ఉంది దాన్ని చూసి వద్దామని చెప్పి మా అనిల్ గారు తీసుకొచ్చిండు. అది ఇంకా ఈడికెళ్ళి ఇంకా 900 మీటర్లు ఉందంట. సో 900 మీటర్లు ఉందంట. ఇదో 900 అదో 1200 మొత్తం 2100 మీటర్ అంటే 2 కిలోమీటర్ 100 మీటర్స్ నడుచుకుని వచ్చినాం. 2.1 కిలోమీటర్స్ నడుచుకుని వస్తున్నాం. అలా పోయేటప్పుడు 2.1 నడుచుకుంటూ పోవాలి. వాడు మనిషి పందా అర్థం కాదు. జనరల్ ప్రతి గ్యాంగ్లో ఒక దులగాడు ఉంటాడు అన్నమాట. ఇట్లా మా దాంట్లో అనిల్ గాడే. ఇవన్నీ మనం చిన్నప్పుడు వాయించి వదిలేసినాయి. వేసినప్పుడు మొదలు పెడితే నైట్ వరకు ఒకటే వాయించుడు. ఉన్న సైడు కొంచెం సైలెంట్గా ఉంటుంది, అంటే ఇన్ని వెహికల్స్ వెళ్ళవు, కొంచెం ఖాళీగా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఇంకా వెహికల్స్ పోతూనే ఉన్నాయి ఒకటే తిరుగా. అరే మన దగ్గర సైలెంట్ ఉంటుందా ఉండదా? కాదురా, ఇక్కడ ఏమంటారు వెహికల్స్ చెప్తున్నా, మన గల్లీలు ఇన్ని పోతాయా మన సైడ్? లేదు, ఇక్కడ దారి గట్టి పోతూనే ఉన్నాయి. మాది అది ఇంకొచ్చట్లేదు. నడిచి మమ్మల్ని చంపేటప్పుడు నడిపించి పోయినాక చూద్దాం. గైస్ జనరల్ ఏమంటారు, లొకేషన్ పట్టుకొచ్చిన కాడికి వచ్చిన ఒక బ్రో చెప్పిండంటే ఆ లొకేషన్ పట్టుకొచ్చిన కాడికి వచ్చిండే మేము. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చినాక షాప్ కనిపిస్తలేదు. దగ్గర 2 కిలోమీటర్లు నడిచొచ్చినాక ఇక్కడ లేదు. కాదు అక్కడ చూడలేదు అశోక బాంబే అని లొకేషన్ ఇంట్లోకి పెట్టి అంతా అభిరామే చేశాడు. అంతా విష్ణు గారు ఏం మనిషి చూసిన లొకేషన్ లో అటు ముంగడు పోవాలని ఉంటే ఇటు తీసుకొచ్చినావు. ఏం మనిషి రా నువ్వు? అరే వీడు మస్తు చేసిన కరెక్టే. అది అమ్మ అభిరామ్ అసలు నీకు ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసినట్టు వాడు. అభిరామ్ ఫ్యాన్స్ ఇక్కడ క్రియేట్ చేయ అది ఆడికి విరిగిపోతుంది. తర్వాత మనం ఇంకా ఎక్స్ట్రా డాలర్లు దొబ్బించుకోవాలి. అశోక్ బాంబే సూపర్ మార్కెట్ ముంగడికి వచ్చి పోవాలేమో అనుకుంటే వీడు ఫైనల్లీ విరిగి అనమాట బతికించారు. మరి ఖాళీగా పోకుండా ఏదో తీసుకొని పోతే కొంచెం ఒక ఊపు ఉంటుంది. ఇంత దూరం నడిచి వచ్చినందుకు ఏదో ఒకటి అచీవ్ చేసినామని. ఇదిగోండి ఇదే అది చూస్తుంటేనే ఏమంటారు ఆ ప్లాస్టిక్ పూల దండలు కట్టేసి మన తెలుగు కళ తీసుకొచ్చారు. అంటే మన పూల దండలు కడతారు కదా, ప్లాస్టిక్ పూలు కాదు కానీ. అశోక బాంబే సూపర్ మార్కెట్ అంట. అశోక బాంబే సూపర్ మామూలు మన పూజా స్టోర్కి సంబంధించిన అన్ని ఇక్కడ ఉన్నాయి. ప్లాస్టిక్ పూలు అన్నది వీటి డెకరేషన్ చేసుకున్నాం. మన డెకరేషన్ కోసం అమ్మిరాదు, డెకరేషన్ మనం కొనుక్కోవడానికి అనుకోవడానికి బిస్కెట్స్, చాక్లెట్స్, దాని తర్వాత ఏమంటారు మన మురుమురాలు, డిఫరెంట్ థింగ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అదే నీకు పిచ్చా అని నాకు అర్థం కాదు. చింతపండు 8.50 అంటే $8 50 సెంట్స్. అంటే దగ్గర బాగానే ఉంది రేటు, తక్కువేం లేదు. అంటే నేను డాలర్ రేట్ చెప్పినా కూడా కన్వర్ట్ చేసుకుంటే ఇంటూ 55 నొకేషన్ ఆ అమౌంట్కి. సో మీకు INRలో తెలిసిపోతుంది. అది జస్ట్ 1 కేజీ $8. సో $8.99 అంటే అప్రాక్సిమేట్లీ $9.
ఇవి చూడరా కిస్మిస్లో అవి మనకు వద్దులే, మనం మరీ అంత రిచ్ కాదు కిస్మిస్ బాదం తినే. ఎన్ని తీసుకుంటావురా? ఉందే అయిపోలేదు. ఎంతకు తీసుకున్నాము గుర్తులేదు. ఫస్ట్ ఎట్లా మినిమం తింటాం రా, మనం ఎట్లా దోసకాయలు ఎంజాయ్ చేసి తీసుకోవట్లేదు, దోసకాయలు వంకాయలు చూద్దాం రా, ఆలోచించు. తిరుగుతూనే ఉందాం మనం, టెన్షన్ ఎందుకు. వస్తున్నా ఇయరే కర్రారా. పచ్చళ్ళు చూడండి ఫస్ట్. సో మీకు యాక్చువల్లీ ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ పచ్చళ్ళు ఇట్లాంటి ఏం తీసుకురాని లేదు, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ. ఇక్కడ ఏదో ఒకటి తీసుకోవాలి. డిఫరెంట్ పికిల్స్ ఉన్నాయి. ఏ పికిల్ తక్కువలో ఎక్కువ క్వాంటిటీ వస్తుందో జ్యూస్ తీసుకోవడం బెటర్. అరే టమాటో పికిల్ ఉంది ఇక్కడ. నువ్వు హెడ్ అయితే అందరు హెడ్ చేస్తారు. అరే మొన్న ఐ వాంట్ మ్యాంగో పికిల్ ఓన్లీ. తీసుకో ఒకటి పెద్ద బాటిల్ జ్యూస్ తీసుకున్నావా, దాని టేస్ట్ ఎట్లున్నా సరే తినాలి. నెక్స్ట్ వెళ్దాంపా, అనవసరంగా ఎందుకు కడుపులో మిక్స్ అయింది. అరే ఫస్ట్ ఉన్నాయి లేదురా మనం. అరే ఇక్కడ 10 సార్ రామ్ రా, ఎక్కువ తీసుకోకపోతే ఇంక ఫర్ మోర్ 2 weeks వీ కెన్ సర్వైవ్ నా. తీసుకుంటున్నావు. మిల్ మేకర్ మాత్రం నువ్వే చేయడం తెలియదు, మనం ఫోన్ చేసి అడగచ్చు. సరేరా తీసుకుందాం మన నెక్స్ట్. ఇగో ఒక దఫర్ అయిపోతే ఇంకో రోజు వెళ్ళిపోవాలి. ఉన్నాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందిరా. దీని రేట్ చూసినావారా? 1.59 రా. వద్దులే, మనం తిన్నట్టే తెలియదుగా. ఎవడో కాంబోలో తీసుకున్నట్టు తీసుకో. ఏమొద్దురా బాబు. తిందామా? ఎవరి మురక వాళ్ళక మంచి రైస్ తీసుకోండి. అరే రైస్ తీసుకున్నాం. ఇక్కడ చూసారా మన బాస్ హనుమాన్జీ కూడా ఉంది ఇక్కడ. ఎన్ని రోజులు అవుతుందో అంటే ఇలా విగ్రహాలు చూడక లైక్ 1 week అయిపోయింది. ఎందుకంటే కనీసం వారానికి ఒకసారి అన్న గుడికి వెళ్ళి లైక్ ఇట్లా చూస్తుండే. అంటే ఎప్పుడోసారి అయితే గుడికి వెళ్తుండే కదా, ఏదో గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకో వేరే దేవుళ్ళు ఉంటుండే. సో అట్లా హనుమాన్ని ఈజీగా చూసేస్తుండే. కానీ ఇక్కడ లైక్ ఒక 1 week అయిపోయింది. లార్డ్ హనుమాన్జీ మొక్కున్న ఎత్తుపెట్టారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ అన్ఫార్చునేట్ ఏంటంటే ఇక్కడ మాకు దగ్గరలో ఏం టెంపుల్స్ లేవు వెళ్దామంటే. దట్స్ ద మెయిన్ ఇష్యూ. అంటే మేమున్న సైడ్ లేవు, మరి దూరంగా ఇక్కడ ఉన్నాయో తెలియదు కానీ మేమున్న సైడ్ అయితే ఇక్కడ దగ్గరలో టెంపుల్స్ అయితే లేవు. చూడండి అంటే మేము ఫస్ట్ టైం అయిపోయినాక ఇక్కడ దూరం ఉన్న సరే ఒకసారి వెళ్ళి రావాలి. ఇట్స్ బెటర్. రైట్ గాయస్, ఇప్పుడే అంటే షాపింగ్ అయిపోయి బయటకు వచ్చేసినాము. చల్లగా ఆలోస్తుంది, ముక్కలు పడతా ఉన్నాయి పక్క. దూరం తీరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ 2.5 kilometers నడవాలి ఈ నుండి. దగ్గరున్న షాప్ పోకుండా దూరం ఉన్న షాప్ దొరికొచ్చింది. తన్నాలేండి ఫస్ట్. అంతే మరి. ఇక్కడ ఉండాలి. మళ్ళీ ఊల్స్వర్త్లో మేము మళ్ళీ మిల్క్ తీసుకోవాలి, అక్కడ చూపిస్తా మిల్క్ కానీ. అండ్ ఇంకోటి అండ్ ఎగ్స్ కూడా తీసుకోవాలి, అది చూపిస్తా. ఓకేనా? మీట్ యు దేర్. రైట్. ఇప్పుడు అక్షర టైం 8 అవుతుంది. 2 గంటలు పట్టింది ఆడికి పోయి రానికి. ఎగ్స్ అన్నీ తీసేసుకున్నాము, చూపిస్తాను. నా దొరకలేకుండే అంటే అప్రాక్సిమేట్లీ 5 kilometers వస్తున్నాయి. ఇప్పుడు పోవడం 2:30, రావడం 2:30 అయింది. ఇంకో 1 minute, ఇంకో 1 to 2 minutesలో ఇంట్లో ఉంటాం. అంతే మరి. సైనింగ్ ఆఫ్. సాయి కిరణ్ రెడ్డి, నల్వెల్లి. మీట్ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బీ ట్యూన్ అండ్ టేక్ కేర్. టాటా బై బై. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే మీరు ఇచ్చే లైక్ ఇంకా కమెంట్ నాకు ఎంతో మోటివేషన్ వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అంతే మరి. బై బై.